ఆ పేరు చెబితే ఎవరికైనా నోరూరాల్సిందే. పిల్లలైనా పెద్దలైనా విఐపీలైనా సరే వాహ్వా అనాల్సిందే. తన తీయటి రుచికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా ఉంది. ఆ బందరు ఫేమస్ ఫుడ్ ఐటెంకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దామా? మచిలీపట్నం అంటే సముద్ర తీరం, పాత పోర్ట్, చిలకల పొడి, రోల్డ్ గోల్డ్, కలంకారీ వస్త్రాలు గుర్తుకొస్తాయి. అలాగే వాటికి మించి మనసు హత్తుకునే ఐటెం మరొకటి ఉంది. అదే బందరు లడ్డు. ఒకప్పుడు బందరు పట్టణంలో పండుగల సమయంలో ప్రతి ఇంటి వంటగదిలోనూ నెయ్యి వాసన, వేయించిన దాల్ వాసన ఒకటై గాలిలో తేలియాడుతూ ఉండేది. చిన్నపిల్లలు ఆసక్తిగా లడ్డు అయిందా అని అడిగేవారు. అదే పెద్దలైతే గర్వంగా ఇది మామూలు లడ్డు కాదురా, ఇది మన బందరు లడ్డు అని ఊరించుకుంటూ గొప్పగా చెప్పేవారు. కాలక్రమేణా బందరు లడ్డు పేరు మచిలీపట్నం సరిహద్దులు దాటి దూర ప్రాంతాలకు చేరింది. దశాబ్దాలుగా ఈ బందరు లడ్డుకి తరగని రుచి, తరతరాలుగా ఈ బందరు లడ్డు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మచిలీపట్నంలో తాతారావు స్వీటు, ఇంకా మరికొన్ని ఈ స్వీట్ షాపులు బందరు లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రియులకు ఆహార సేవ అందిస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి తరతరాలుగా వస్తున్న ఈ బందరు లడ్డుని ఎన్నో వేప్రేసాలకు వచ్చి ఈ షాపులు నిర్వహిస్తారు. మరి మచిలీపట్నంలో తిరుచేతి తాతారావు గారి షాప్ అంటే ఎంతో మంది పెద్ద పెద్ద మహోన్నతులకి, రాజకీయ నాయకులకి అందరూ కూడా చాలా ప్రీతికరంగా ఉంటుంది. దానిని ఈ వేప్రేసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ ఐటమ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ అధినేత తాతారావు అబ్బాయి ఆంజనేయులు గారు దాని నిర్వహణ గురించి మనం తెలియజేస్తారు. ఈ బందర్ స్వీట్ అంటే చాలా ఫేమస్గా ఉంటుంది. ఈ బందర్ లడ్డు అంటే బెల్లంతో చేస్తారు, బెల్లంతో తయారు చేస్తారు. దీన్ని కారపూసలుగా దాన్ని తీసి దాన్ని పాకంలో వేసి దంచి మళ్ళీ బెల్లం పాకం వేసి దాన్ని దంచి తయారవుతానికి 6 or 7 hours పడుతుంది. ఇది 15 daysగా ఉంటుంది. మొత్తం నెయ్యితో తయారు చేస్తారు. నెయ్యి ఐటమ్ కాబట్టి 15 days గ్యారంటీగా ఉంటుంది. ఈ అందరూ మొత్తం ప్రైమ్ మినిస్టర్ గా, చీఫ్ మినిస్టర్ అందరూ తిన్నవాళ్ళు అంతా మొత్తం. పండుగలు, పెళ్లిళ్లు, ఆతిథ్యం ఏ సందర్భమైనా ఆ వేడుకలో ఈ లడ్డు తప్పనిసరి అయింది. ఇప్పుడు కూడా ఎవరైనా మచిలీపట్నం వెళితే బందరు లడ్డు తెచ్చావా అని స్నేహితులు, బంధువులు అడగటం పరిపాటి. ఎందుకంటే ఇది కేవలం ఒక మిఠాయి కాదు, మరిచిపోలేని ఆతిథ్యానికి ఓ చిహ్నం, గుర్తుండిపోయే రుచి. అందుకనే ఈ లడ్డూను రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలంతా ఎంతో ఇష్టపడతారు. అన్న ఎన్టీఆర్ కు ఈ లడ్డు అంటే ఎనలేని ప్రీతి. బందరు నుంచి ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా వారి చేతిలో బందరు లడ్డు, నల్ల హల్వా తప్పక ఉంటాయనేది నానుడి. అలాగే మచిలీపట్నం వచ్చిన ప్రముఖులు ఎవరైనా బందరు లడ్డు టేస్ట్ చూడకుండా వెళ్లరంటే దాని ప్రత్యేకత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది బందరు లడ్డు. ఈ బందరు లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ బందరు లడ్డుకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మచిలీపట్నం ఎవరు వచ్చినా వెళ్ళినా బందరు లడ్డు రుచి చూడకుండా వెళ్ళారు. అలాంటిది కోనేరు సెంటర్లో తాతారావు స్వీట్ అనేది ఎంతో ఫేమస్. ఇక్కడ తిరుచేతి తాతారావు గారు ఈ బందరు లడ్డుకి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సైతం మచిలీపట్నం నుంచి ఎవరు వెళ్ళినా బందరు లడ్డు అనే దానికి ఒక తీపి జ్ఞాపకం ఉండిపోయేది. అలాంటి బందరు లడ్డుకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి బందరు లడ్డుని బందర్లో షాపుల్లో ఎక్కువగా విక్రయిస్తారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా లోపలి కుటుంబాలు లభించింది. ఇలాంటి నేపథ్యంలో ఈ తిరుచేతి తాతారావు స్థాపించిన ఆ షాపుని ఇప్పుడు ఆయన తనయుడు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ బందరు లడ్డు ఉన్న ప్రాముఖ్యతను ఇప్పుడు ఆయన తాతారావు అబ్బాయి ఆంజనేయులు గారు మనకు వివరిస్తారు. బందర్ లడ్డు అంటే ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు బొందిలేని ఉండేవాళ్ళు. ఇద్దరికి నాకన్నా మా నాన్నగారికి బాగా చిన్నప్పుడు ఉండేవాళ్ళు. అది తయారు చేస్తే మొదలెట్టారు. ఫస్ట్ అది తయారు చేసిన అయినాక వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మొత్తం ఫ్యామిలీ సంస్థ ఎవరు లేరు. తర్వాత నుంచి మా ఫాదర్ మొదలెట్టారు. దాన్ని లడ్డు తయారు చేయడానికి ముందు పూస తీసి దాన్ని రోడ్డుతో దంపి దాన్ని మళ్ళీ పాకంలో వేసి దాన్ని మళ్ళీ దంపి ఈ తయారవుతానికి 6 or 7 hours పడుతుంది లడ్డు. ఈ లడ్డు 15 days గ్యారంటీగా ఉంటుంది. ప్యూర్ నెయ్యితో చేస్తారు. మొత్తం నెయ్యితో చేస్తారు కాబట్టి నిల్వ ఉంది. ఇది ఇండియాలో మొత్తం ఆల్ వరల్డ్ అంతా ఫేమస్ ఉన్నది. లడ్డు కానీ, హల్వా కానీ, జీడిపప్పు పాకం, ఈ 3 items ఫేమస్. ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ అందరూ మా దగ్గరికి వచ్చి తినేవాళ్ళే. పివి నరసింహరావు గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మొత్తం అందరూ వచ్చి తిన్నవాళ్ళు. మేము వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడికి వచ్చి తినేవాళ్ళు అంతా మొత్తం. సినిమా యాక్టర్స్ ఎన్టీఆర్ వాళ్ళ మ్యారేజ్కి కూడా ఇచ్చాము అందరికీ. ఇంకా ఇప్పుడు బట్ట 75 years మా షాప్ పెట్టి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తినేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అందరూ మొత్తం అందరూ తినేవాళ్ళు. ఇదంతా
బందరుకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది తొక్కుడు లడ్డు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ లడ్డు రహస్యం ఏంటంటే మినప్పప్పు, బియ్యం పిండి, నెయ్యి, జీడిపప్పు మిశ్రమం కలగలిపిన రుచి. బందరు లడ్డు తయారీ సాధారణ లడ్డు కన్నా కొంత క్లిష్టంగానే ఉంటుంది. 2017లో బందరు లడ్డూకి భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ లభించింది. బృందావనపుర బందరు లడ్డు తయారీదారుల సంక్షేమ సంఘం ద్వారా భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా ఈ అనుమతి లభించింది. దీంతో కేవలం మచిలీపట్నంలో తయారైన లడ్డూకు మాత్రమే బందరు లడ్డు అని పిలుచుకునే గుర్తింపు దక్కింది. బందరు లడ్డు చరిత్ర ఇప్పటిది కాదు, స్వాతంత్ర్య సమరానికి ముందే ఉందంటారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే సమయంలో ఉత్తర భారతంలోని బుందేల్ఖండ్ నుంచి అనేక మంది రాజపుత్రులు మచిలీపట్నానికి వలస వచ్చారట. వీరిని బొండిలీలు అని పిలిచేవారు. వీరే తమ ప్రాంతపు లడ్డు రహస్యాన్ని ఇక్కడకు తీసుకొచ్చారని చెబుతారు. తరువాత అది కాలక్రమేణా స్థానిక వంటకాలలో కలిసిపోయి ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును తెచ్చుకుంది. మచిలీపట్నంలో తాతారావు స్వీట్స్, మల్లయ్య స్వీట్స్ ఈ లడ్డూలకు చాలా ఫేమస్. బందరు లడ్డు రుచి క్రమేణా విదేశాలకు చేరింది. ప్రస్తుతం యూరప్, అమెరికాకు కూడా గణనీయమైన మొత్తంలో ఎగుమతి అవుతోంది. ఏడాదికి 10,000 కిలోల లడ్డూలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే ఆ టేస్ట్ మహత్యం అలాంటిది.